వెయిట్ లాస్ కోసం తిండి మానేయాలన్న, ముఖ్యంగా రైస్. పాపం అందరూ ఈ రైస్కి శత్రువులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. బయటేమో అన్నమో రామచంద్ర, పెళ్లికేమో నెత్తి మీద అక్షంతలన్నీ తెల్లటి బియ్యమే, ప్రతి టెంపుల్లో ప్రసాదం రైసే, కానీ బరువు తగ్గించడానికి మాత్రం అన్నం మానేయాలి. ఇది పూర్తిగా అన్యాయం, ఇది మిత్ కూడా. అసలు మన డైట్ గురించి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారు? ఒక ప్రకృతి వైద్యుడు, ఇంకొక అకౌంటెంట్, ఇంకొక అగ్రికల్చర్ సైంటిస్ట్, ఇంకొక యోగా ట్రైనర్, ఇంకొక జిమ్ ట్రైనర్ కండలు పెంచిన ఆయన. మీరు ఎప్పుడన్నా మీడియాలో ఒక స్పోర్ట్స్ డాక్టరు, ఒక ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు రైస్ తినొద్దు అని చెప్పడం విన్నారా? ఎవడో చెప్పలే ఇంతవరకు. ఎవరి ఆహారం వాళ్ళు తినాలి, స్థానికమైన ఆహారం. మనం అందరం 80% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఇండియా రైస్ ఈటర్స్. అందుకనే మన పురాణాల్లో కూడా హస్తినాపూర్, ఢిల్లీ వరకు కూడా రైస్నే వాడాము, రైస్ స్టోరీలే ఉన్నాయి. అయితే మనకు చాలామంది బయట నుంచి, వేరే దేశాల నుంచి మనుషులు వచ్చారు. ముఖ్యంగా అలెగ్జాండర్ 150 BC 180 BC ముందు, తర్వాత మొఘల్స్ వచ్చారు ఉజ్బెకిస్తాన్ నుంచి, తర్వాత చైనీస్ వచ్చారు. అంటే మనకు నార్దర్న్ వెస్టర్న్ ఫ్రాంటియర్, భారతదేశంలో ముఖ్యంగా వెస్ట్ వైపు చాలామంది రావడం వల్ల మనకు ఎన్నో రకాల అలవాట్లకు మనం గురిపడ్డాం. అసలు గోధుమలు మన ఇండియాలో పుట్టిందని ఎక్కడ నిర్ధారణ లేదు. కాబట్టి మీరు రైస్ని నియంత్రణతో తినాలి, పోర్షన్ సెన్సిటివ్. గుర్తుపెట్టుకోండి, మీరు పప్పుతో ఒక ప్లేటు, కూరతో ఒక ప్లేటు, బిర్యానీ టేస్ట్గా ఉంటే ఇంకో ప్లేటు, లాస్ట్లో పెరుగుతో ఇంకో ప్లేటు. అరే 10 ప్లేట్లు తింటే మరి బరువు పెరగదా? రొట్టెలు తిన్నా పెరుగుద్ది, రైస్ తిన్నా పెరుగుద్ది. కాబట్టి సింగిల్ సర్వింగ్ మెథడ్ ఫాలో చేయండి, రైస్ని మానేయవద్దు. అంటే మొట్టమొదటిసారి మనం పళ్ళెంలో వేసుకునేదే మన ఆకలికి సంబంధించింది. రెండోసారి వేసుకుంది పెళ్ళాందో పిల్లోడదు, మూడోసారి వేసుకుంది ఇంకొక భారతీయుడు తిండి. డోంట్ ఓవర్ ఇట్.